2027-28 ఎలక్షన్లో కూడా మేము డెఫినెట్లీ గా ప్రభుత్వంలోకి 100% వస్తాం. వీళ్ళు చేసిన తప్పిదాలు జనాలకు చూపిస్తున్నాం. వీళ్ళు చేసిన జనాలకు తప్పిదాలు చూపిస్తున్న సమయంలో కూడా వీళ్ళు కేసులు పెట్టి కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ చాలా మందిని వేధిస్తున్నారు. మేము గత ప్రభుత్వంలో చేయాలంటే ఈ రోజు అధికార పార్టీలో ఒక్క నాయకులు కూడా మిగిలేరేపండి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రేమ్ గాంధీ గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, నమస్కారం. ప్రేమ్ గాంధీ గారు, ఫస్ట్ నేషనల్ విషయానికి వద్దాం, తర్వాత తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వద్దాం. కావాలని చెప్పి ప్రతిపక్షాల మీద ఈడీ, సిబిఐ, ఐటీ ఇవన్నీ అస్త్రాలను ఉపయోగించి అధికారం చేజిక్కించుకోవాలని ఒక ఉద్దేశంతో ముందుకెళ్తుంది బీజేపీ అనేది. నిన్న కాంగ్రెస్ అకౌంట్స్ అన్ని కూడా సీజ్ చేయడము, ఐటీ రిటర్న్స్ ఏదో 2018-19 సంబంధించి ఐటీ రిటర్న్స్ ఉన్నాయంటూ క్లోజ్ చేయడం, ఇవన్నీ కూడా కక్షపూరితంగా ఎలక్షన్స్లో మా పార్టీని అడగదొక్కాలని ప్రయత్నాలు జరిగినాయి అంటున్నారు. ఏం చెప్తారు? ముందుగా సభ్యులందరికీ నమస్కారం. వివిధ రాజకీయ పార్టీల నుంచి ఉన్న వాళ్ళకి అంటే అకౌంట్ ఫీజు అయింది నిన్న మొన్న కాదండి, 14 నెలలు అవుతుంది. దానికి సంబంధించినటువంటి శాఖ నోటీస్ ఇచ్చింది, బ్యాంక్ ఇంటెలిజెన్స్ అడిగింది, ఎట్లా ఆధారాలు ఉన్నాయి, ఎట్లా వచ్చినాయి, ఆ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించినటువంటి అవకతవకల విషయంలో తప్ప కక్షపూరిత చర్యలు ఎక్కడ కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఏది కూడా సిస్టమ్ ప్రకారం నడుస్తుంది. చాలా సందర్భాలు మాట్లాడుతూ ఉంటారు ఈడీ అని కూడా. ఇప్పుడు కవితను అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయన్నారు, అరెస్ట్ చేసిన తర్వాత బీజేపీ అరెస్ట్ చేసింది అంటారు. మళ్ళీ అది కక్షపూరిత. ఒకవేళ చేయాలనుకుంటే అసెంబ్లీ ఎలక్షన్ల ముందే చేస్తుండే కదా, అది ఎక్కడ కూడా లేదు. చట్టం ప్రకారం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇది 14 నెలల ముందు వారికి గతంలో నోటీస్ ఇవ్వడం జరిగింది, దాని విషయం మీద మాట్లాడడం జరిగింది. బ్యాంకుకి సంబంధించిన లావాదేవీలలో కొంత షెల్ అకౌంట్స్ నుంచి వచ్చిన దాని విషయం మీద ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయం, ఇప్పుడు రాత్రి జరిగినటువంటి విషయం కాదు ఇది. నిన్న కాంగ్రెస్ పార్టీ అంతా రోడ్డు మీదకి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి సోనియా గాంధీ గారే వేడుకుంటున్నారు ఏమని, ప్రజలలో సానుభూతి రావాలని. ఏమని, కనీసం మా బ్యాంక్ అకౌంట్ని కూడా సీజ్ చేసిర్రు. మీరు ప్రజలకు పోవాలనుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్తో పెద్ద సంబంధాలు ఏం అవసరం లేదు. అభివృద్ధి చేసింది మాట్లాడండి, అంశం మాట్లాడండి, ఇంకోటి మాట్లాడండి. కానీ ఏదో సింపతి రావాలనేటువంటి ఆలోచనతో పోయి ప్రెస్ మీట్ పెట్టి మా బ్యాంక్ అకౌంట్ కావాలని సీజ్ చేసిర్రు. కావాలని సీజ్ చేసినటువంటి అంశం కాదు, అలా అవినీతి జరిగింది. కాబట్టి అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడి నుంచి ఎంత డబ్బులు వచ్చినాయి, ఏ రకంగా వచ్చినాయో దాని వివరాలు తెలియజేయాలని 14 నెలల ముందు జరిగినటువంటి అంశం కానీ రాత్రి జరిగిన అంశం కాదు ఇది. వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇప్పుడు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. దాంట్లో రాజకీయ ఉద్దేశం అయితే లేదంటారు? ఏం లేదు, ఏ మాత్రం లేదు. రాజకీయ ఉద్దేశం ఉందంటే ఇప్పుడు కాదు కదా, అది 14 నెలల ముందు జరిగిన అంశం. వీళ్ళు తెర మీద తీసుకొని వస్తా ఉన్నారు. ఇప్పుడు అకౌంట్ నిన్న ఫీజు కాలేదండి, ఇది చాలా రోజులైంది. ఫీజు అయ్యి చాలా రోజులైంది. దాని విషయంలో గతంలో కూడా ఒకసారి మాట్లాడారు, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఇమ్మన్నారు, ఎట్లెట్లు వచ్చినాయి. అవి బ్యాంకు లావాదేవీలకు సంబంధించి, అది పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు. ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో వాళ్ళ దగ్గర వచ్చినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి అంశమే తప్ప ఇక్కడ పార్టీకి సంబంధించిన అంశం కాదు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే తెర మీద తీసుకొని వస్తా ఉన్నారు, ప్రజల్లో సానుభూతి రావాలి. ఒకసారి ఈ అంశానికి సంబంధించి క్లారిటీ తీసుకుందాం. ఏమంటారు పవన్ గారు? కేవలం రాజకీయ సానుభూతి కోసం ఇదంతా చేస్తున్నారు అని. పవన్ గారు రాజకీయ లబ్ధి కోసం, సానుభూతి కోసం 14 నెలల క్రితం జరిగినటువంటి అకౌంట్ సీజన్ ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఫ్రీజ్ అయ్యా అంటూ కూడా సానుభూతి కోసం చెప్తున్నారు తప్ప దీంట్లో మా పాత్ర కానీ ఇది కానీ ఏమీ లేదంటున్నారు. సోదరుడు అంటే మరి పూర్తి అవగాహన ఉన్నదా లేకపోతే ఊరికి నేను బీజేపీ పార్టీ నేను కేసుకొని రావాలనే విషయం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ ఎవరైనా బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేసే వరకు పోవడం అనేది ఇది ఇట్స్ నాట్ హెల్దీ. మీరేమంటున్నా ఇవాళ లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎగ్గొట్టి దేశాన్ని దాటిపోయిన వాళ్ళే అకౌంట్సే ఇంతవరకు సీజ్ కాలే, వాళ్ళ ప్రాపర్టీసే సీజ్ కాలే. 1994-95లో